ఉన్నారు మా జన సైనికులు వీర మహిళలందరూ. అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు. అయినా ఒకసారి మీకు గుర్తు చేయాలి, అన్ని ఉన్నాయి. రాయలసీమ మొత్తం మీద దాదాపు 23 ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి. ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించారు. తగలబడిన ఫైల్స్ చాలా వరకు 22A కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐడి అధికారులే నిర్ధారించారు. పొంగనూరు పాడి రైతులు నిలువున దోపిడీ చేస్తున్నారు. లీటర్ పాలకి కేవలం 20 రూపాయలు ఆయనే నిర్ధారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడి రైతులను బెదిరిస్తున్నారు. ఇప్పుడు కాదులే, ఒకప్పుడు మన ఎలక్షన్స్. అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసే వాళ్ళని, న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని బెదిరించి వారి వ్యాపారాలు దోచుకున్నారు. పొంగనూరు, మదనపల్లి, తొంబళ్లపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు, ఇసుక, గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు. తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నాడు. వడమాలపేటలో మండలంలో గుజరాతీ వ్యాపారిని అతని కుటుంబ సభ్యులు బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు. తిరుపతి నగరంలో చెరువులు ఆక్రమించారు. మద్యం అక్రమ దందా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే నడిచింది. మద్యం క్వాలిటీ లేదన్న ఒక దళితుడిని నెక్స్ట్ డే చంపించారు. ఈ మద్యం ఏంటో ఇంత దరిద్రంగా మూత్రంలో ఉంది అన్నందుకు నెక్స్ట్ డే చంపేశారు. నెక్స్ట్ ఆయన కమిషన్ల కోసం, ఆయన కాంట్రాక్టుల కోసం ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు. దీనివల్ల 100 కోట్లు నేషనల్ గ్రీన్ చెల్లించారు. పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో విలాసవంతమైన భవనం కోసం 70 ఎకరాలపై ఆక్రమించారు. అటవీ శాఖ భూములు ఆక్రమించి మార్కెట్ యార్డ్ నిధులతో రోడ్లు వేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం అడవుల్లో రోడ్లు వేయించుకున్నారు. అటవీ శాఖ మంత్రి పదవి అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ ద్వారా ఇసుక, మట్టి, కంకర, గ్రానైట్ తదితర ప్రకృతి సంపదను దోచుకున్న అడవి దొంగ 2 లక్షల కోట్ల అక్రమాస్తులు కూడా పెట్టాడు. 2 లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో, ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకున్నాడు. ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటిపోయింది. మిమ్మల్ని గెలిపించిన అలాగే వైసీపీకి సరే అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి దాదాపు 2 లక్షల పైగా ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా. నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అర్జెంటుగా రాజీనామా చేయాలి మేము కూడా డిమాండ్ చేస్తాం. నీకే కాదు, మీ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు? ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు? భయం. అంటే మీరు అధికారంలో 150 సీట్లు వచ్చినప్పుడు నోటుకు వచ్చినట్టు బిహేవ్ చేశారు. ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఇక్కడ అతని బాధితులు ఇక్కడ ఇంకా ఉన్నారు. టైం లేక వాళ్ళతో మాట్లాడే అవకాశం మాకు లేదు, మాట్లాడించే అవకాశం వల్ల. మీకు సిగ్గు, అభిమానం, ధైర్యం ఉంటే వచ్చి మీ గొంతు శాసనసభలో వినిపించండి. యూట్యూబర్లతోటి యూట్యూబ్లోను తర్వాత న్యూస్ ఛానల్స్ లో మాట్లాడటం కాదు. ఇంక్లూడింగ్ జగన్ రెడ్డికి చెప్తున్నాం, వచ్చి నీ వాయిస్ శాసనసభలో వినిపించు. ఏమనంటే మాకు మైక్ ఇవ్వట్లేదు, మాకు మైక్ ఇవ్వలేదు. అరే మీరు వచ్చి మాట్లాడండి, ఆ మైక్ ఇస్తారు, అప్పుడుగా తెలుస్తుంది. అది రావడానికి, అది వచ్చి అసలు శాసనసభ చుట్టుపక్కల రావడానికి మీకు ధైర్యం సరిపోవట్లేదు. మొత్తం అధపాతాలను పడిపోయారు కదా, అందుకని భయం. రండి, మీరు అధపాతాల్లో ఉన్నారు కదా, అక్కడి నుంచి మాట్లాడండి, కనీసం వినపడద్దు మాకు. ఇంకోటి
అంటే ఒక వైసీపీ నాయకులు ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరెవరి ఆస్తులైతే అడ్డగోలుగా కబ్జా చేశారో ఇవన్నీ కూడా బయటకు తీస్తాం. చాలా మంది మన కార్యకర్తలు, కూటమి కార్యకర్తలందరికీ ఒక అసంతృప్తి ఉంది, వీళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకోలేదని. అందరి మీద చక్కగా చర్య తీసుకుంటాం. వచ్చి 8 నెలలు అయింది. ముందు ఈ 8 నెలలు 1 yearలో ప్రజల సంక్షేమం ముఖ్యం, వీళ్ళ మీద పగ తీర్చుకోవటం ముఖ్యం కాదు. అయితే వీళ్ళ యొక్క క్రైమ్ని ముందు చెప్పడం కంటే కూడా ప్రజల వెల్ఫేర్ కోసం ముందు వచ్చాం కాబట్టి ముందు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈవెంచువల్గా జగన్ రెడ్డితో సహా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా అందరి మీద, మన కాకినాడ ద్వారంపూడితో సహా ప్రతి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవ్వడు లా నుంచి తప్పించుకోలేడు, చట్టం నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు. ప్రతి వాడిని మెడబెట్టి లోపల తోస్తాం, అది గుర్తుపెట్టు. చివరగా ఒక చిన్న మాట, రైతు మీటర్ల పేరుతో 1500 కోట్లు విడుదల చేశారు. 1 మీటర్ బిగించలేదు. ఆ 1500 కోట్లు ఏమయ్యాయి? మిస్టర్ పెద్దిరెడ్డి, యూ హావ్ టు ఆన్సర్. మీ పార్టీలో మీతో పాటు మైనింగ్ వ్యాపారం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి షేర్లు లాక్కున్నది నిజమా కాదా? ఆన్సర్. గతంలో మీరు లిక్కర్ వ్యాపారంలో రాజ్ కసిరెడ్డితో కలిసి 50-50 షేర్ బిజినెస్ చేసింది నిజమా కాదా? మీ కుమారుడు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద అడ్డగోలు బ్రాండ్లతో మద్యం మాఫియా నడిపింది మీరు, నిజమా కాదా? ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులు గురి చేసి అక్రమంగా గెలిచిన మీరు ఈరోజు నియోజకవర్గం అడుగు పెట్టాలని భయపడిపోయే స్థితిలో ఉన్నారు, నిజమా కాదా? ధైర్యంగా వచ్చి శాసనసభలో మాట్లాడింది. ఆయన ఈ మధ్యన మొన్న ఒక మీటింగ్లో అన్నాడు, నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం. మా మీద ఎవరెవరైతే మా మీద దౌర్జన్యం చేశారు, వీళ్ళ మీద దౌర్జన్యం చేశామంట. వీళ్ళు చేసిన ఏదో పనులు బయట పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది. ఎవరెవరు చేస్తారో అందరి మీద తిరిగి మేము రిటార్చ్ ఇస్తాం, తిరిగి పగ తీర్చుకుంటాం అన్నారు. అరే అది రావడానికి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు, ఎలక్షన్ రావడానికి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా. 11 వచ్చినాయి, 11లో ఈసారి సింగిల్ డిజిట్ పడిపోవద్దని గ్యారెంటీ ఏంటి? మీరేమన్నా రామరాజ్యం నడిపారా? మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా? వెయిట్. సో మీరు కళ్ళగంట మానండి. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మనం అధికారంలోకి వచ్చేస్తాం. ఇంత ఇల్యూషన్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో 4 సంవత్సరాల 7 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు. లేకపోతే మీ కార్యకర్తలు ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదు, అందరూ వచ్చేస్తున్నారు. చాలా మంది బయటకు వస్తారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయి రెడ్డి బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు రావడం పెద్ద లక్కేం కాదు. సో 22 లక్షల మంది ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ 22-25 లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి భ్రమలో ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ కూడా ఇంకొక 1 year 2 years లోపల అందరికీ మీ నేరాలకి, మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి. అలాగే కలిగిరి సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి, అంటే ఈయన మాఫియా గురించి మోడీ గారు ఏమన్నారంటే, ఈ మైనింగ్ మాఫియా, ఎర్రచందనం మాఫియా వీళ్ళందరినీ తుంగలోకి తొక్కుతానని చెప్పారు. మోడీ గారు ఇంకా ఏం అనలేదు, మాకేం కాదని అని మీరేం సంతోషపడకండి. మీ నెత్తి మీద కత్తి ఏలాడుతుంది, మీతో దారం సపోర్ట్తో ఆ దారం ఎప్పుడైనా తగ్గుద్ది, అది మీ నెత్తి మీద గుచ్చుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మన వేణుగోపాల్ రెడ్డి గారు
మీతో మాట్లాడడానికి ఒక మంచి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. సో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఒక నిజాయితీపరుడైన నాయకుడైన ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం నిజంగా మాకు గర్వకారణం. మాకు ఏ పదవుల మీద ఏ అధికారాల మీద ఆశ లేదు. నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు మేము పనిచేస్తున్నాం. సో మనందరం కూడా మన భవిష్యత్తు ఇంకా బ్రైట్ చేసుకోవడం కోసం, అద్భుతంగా చేసుకోవడం కోసం పనిచేద్దాం. ఇప్పుడు మీరు చాలా మాటలు విన్నారు, ఎన్ని చెప్పాను నేను. వెల్ఫేర్ కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు ముందుకు వస్తాయి. మన విలేజెస్ రోడ్లు ఎంత పాడైపోయాయో మీ అందరికీ తెలుసు. ఆ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు ఎలా బాగు చేస్తున్నారో తెలుసు. ఒక గోకులాలు 400 కూడా నిర్మించలేదు ఒక 5 ఏళ్లలో. వచ్చిన 6 నెలల లోపల దాదాపు 12,000 గోకులాలు, ఇంకో 11,000 గోకులాలు తయారీలు ఉన్నాయి. అసలు పంచాయతీరాజ్ శాఖగా చేశాడు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటవీ శాఖ మినిస్టర్గా చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. మీ కంటి ముందు తెలుస్తుంది నిజాయితీగా పనిచేసేవాడి పనితనం ఎలా ఉంటుంది, అడ్డగోలుగా ప్రజలు దోచుకు తినేవాడి పనితనం ఎలా ఉంటుందని. అది ఆల్రెడీ చూశారు మీరు. ఇలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి అక్రమంగా పనిచేసే ఈ యొక్క నాయకుల పరిపాలన, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడి యొక్క పరిపాలన ఎలా ఉంటుంది మీరంతా కళ్ళతో చూస్తున్నారు. ఇంకా అద్భుతమైన పరిపాలన అందిస్తారు ఈ కూటమి ప్రభుత్వం. మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారు లాంటి వారియర్ సమక్షంలో జనసేన అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది. కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన మీకు అందిస్తుంది. మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటారు, ఉండాలి. రాబోయే 15 సంవత్సరాలు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పనిచేస్తున్నాయి. వైసీపీ వాళ్ళని ఇంకొక 15-16 సంవత్సరాల పాటు 10 సీట్లకు మించకుండా రాకుండా చూసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. జై జనసేన, జై హింద్. తర్వాత కూర్చోవాలి, ఒక 2 నిమిషాలు కూర్చోవాలి, దయించి కూర్చోవాలి.